గత వారం రోజులుగా మోతీలాల్ నాయక్ గారు నిరుద్యోగుల డిమాండ్ల పట్ల ఆయన గాంధీ ఆసుపత్రిలో దీక్ష చేస్తున్న ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం కురిసినట్లు తప్పితే ఈ ప్రభుత్వం స్పందించకపోవడం సిద్ధిచేటు 2 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని రాహుల్ గాంధీ గారు ఏదైతే చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి ఆయన మాయమాటలు చెప్పి ఈ ప్రభుత్వం దగాపడ్డ తెలంగాణని మరోసారి మోసం చేసిందని ఈ నిరుద్యోగుల పక్షాన తెలియజేస్తున్నాం. కాబట్టి 2 లక్షల ఉద్యోగాలను మెగా డిఎస్సీని గ్రూప్ 3 పోస్టులను పెంచి పోస్టులను చేసి ఉద్యోగాలను మరిన్ని కల్పించి నిరుద్యోగ యువతకు ఇక్కడ ప్రాంత నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని కోరుతున్నాం. గత వారం రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నిరుద్యోగి మోతీలాల్ నాయక్ గారు ఆమరణ నిరాదీక్ష చేపట్టి మరి ఇప్పటికి కూడా వారం కావాల్సింది. అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ స్పందించబోవడం అది ఆ యొక్క ప్రభుత్వానికి సిగ్గుచేటు. మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి గెలవడానికి ఎంతో కృషి చేసినటువంటి నిరుద్యోగులు మరి ఆనాడు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి 30 లక్షల మంది నిరుద్యోగుల వల్ల గెలిచినామని చెబుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు మోతీలాల్ నాయక్ గారికి మరి మద్దతు ఇవ్వకపోవడం అది ఎంతో చెప్పుకోదగ్గటువంటి సిగ్గుచేటు. మరి మా యొక్క డిమాండ్ నిరుద్యోగుల డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మరి అప్పటి వరకు కూడా ఆ మోతీలాల్ నాయక్ ఆమరణ నిరాహార దీక్ష జరుగుతుంది. అతని ఆరోగ్యానికి ఏమైనా దండం వాటిల్లితే మా నిరుద్యోగులు మరి ఎవ్వరం కూడా ఊరుకోము. ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు కూడా మేము కూడా ఈ విధంగా మేము చేస్తూనే ఉంటాం. మరి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని గద్దెదించామని మేము తెలియజేస్తున్నాం.